కేసీఆర్ నాయకత్వంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. నిన్న పార్లమెంట్ లో ఏం జరిగిందో చూశామని చెప్పారు హరీష్ రావు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నిన్న పార్లమెంట్ లో ఏం జరిగిందో చూశామంటూ కామెంట్ చేశారు హరీష్ రావు. రెండు విషయాలు బాధ కలిగిస్తున్నాయన్నారు హరీష్ రావు. కేసీఆర్ నాయకత్వంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారు అని చెప్పారు హరీష్ రావు. తేజస్వి సూర్యకు ధీటైనటువంటి సమాధానం తెలంగాణ బిడ్డల తరఫున బీఆర్ఎస్ చెప్పుండేది. ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అవమానం జరుగుతుంటే పెదవులు మూసుకొని కూర్చున్నారు. మనం చూసిన మొన్ననే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు 3. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర మంత్రి జలవనరుల మంత్రి అడ్డగోలుగా మాట్లాడిండు. అవాకులు చెవాకులు పేలితే మన ఎంపీ సురేష్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర గారు ధీటైనటువంటి సమాధానం చెప్పింది. కేంద్ర మంత్రి నోరు మూపించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావని అదే సభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ గారిని కలిసి ఒప్పించి టైం తీసుకొని రికార్డు సరిచేసిండ్రు. కేంద్ర మంత్రికి ధీటైన సమాధానం చెప్పిండ్రు. అదేమో ఒక ప్రాజెక్టుకు సంబంధించింది. ఇది యావత్ తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానపరిచే విధంగా, తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే 8 బీజేపీ ఎంపీ, 8 కాంగ్రెస్ ఎంపీలుండి ఏం లాభం? ఎందుకు పెదవులు మూసుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దిష్టి బొమ్మల్లాగా కూర్చున్నారు మీరు. అంటే మీకు తెలంగాణ బాధ్యత లేదా? నిజంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తిప్పికొట్టిరు. ఇవాళ లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలే ఉండుంటే తేజస్వి సూర్యకు మూతి బగిలే విధంగా సమాధానం చెప్పుండేవాళ్ళు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ లేని లోటు ఇలా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా నేను బీజేపీని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, బేషరతుగా తేజస్వి వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పండి తెలంగాణ ప్రజానికానికి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీని విషయంలో ఊరుకోదు. బీజేపీ కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీగా, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరిచిన పార్టీగా మీరు నిలబడాల్సి వస్తుంది. ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలి కానీ ఇంకా వెనకేసుకొచ్చుకుంటూ కిషన్ రెడ్డి గారికి తగదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినాం. ఇవాళ బడే బై చోటే బైల బంధం ఇవాళ మళ్ళొకసారి బయటపడ్డది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి గారు మొన్న రాష్ట్ర